34 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా పాత రోజుల్లో ఉండేది ఆడపిల్లలు ఏం చదివిద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం అని చెప్పి. ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఆడపిల్లల పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు చిన్నమ్మాయి అయితే అట్లాంటాలో చదువుతుంది, యుఎస్లో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు తానా ఉండేటప్పుడు, లాస్ట్ టైం తానా మీటింగ్లు ఉండేటప్పుడు మాకు అప్పుడు ఇన్విటేషన్ పంపించారు. మనం అంత దూరం 24 గంటలు నన్ను ట్రావెల్ ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు నేను వీసా కూడా అప్లై చేయాలి. మాకు వీసా లేదు, ఇవేమో కాలేజ్ జాయిన్ అవ్వాలి. మేము యూకే దాకా వెళ్ళాము. యూకే నుంచి అట్లాంటాకు ఒకతే వెళ్ళి ఎయిర్పోర్ట్, వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అట్లాంటా. అలాంటిది ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మెట్రో ట్రైన్లో మళ్ళీ వెళ్ళాలి లగేజ్కి. అలాంటి పరిస్థితుల్లో పోయి కాలేజీకి ఒకటే పోయేసి చేరి ఈరోజు 3 years కంప్లీట్ చేసింది, ఇంకొక 1 year ఉంది. కాబట్టి ఒక మోటివేట్ ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. అనీషా వచ్చేసి యూకేలో BBA చేసింది. ఆమె కూడా ఆ రోజు ఒకటే పోయింది, చేసుకుంటా వచ్చింది. మేము పోయి 1 వారం ఉండేసి మధ్యలో పోయేసి వచ్చాము. కాబట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎక్కడికైనా కూడా సాధించే దాంట్లో ముందున్నారనేది ఇదొక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈరోజు ఆడపిల్లలు 66 మంది 90%, 93%, 95% వరకు తెచ్చుకోగలిగారంటే, వాళ్ళని మంచిగా చదివించారంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.